వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజలవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి నేను తిరుపతి బ్లాగ్తో వచ్చేస్తున్నాను. బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ తిరుపతి బ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఒకరోజు మేము నైట్ అంటే 5కి ఆ టైంకి అయితే బస్సు అయితే ఎక్కాం, తిరుపతి బస్సు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ తిరుపతి ట్రిప్ అండి. సో పోస్ట్పోన్ అవుతూ వచ్చి వన్ ఫైన్ డే అయితే మేము తిరుపతిలో మార్నింగ్ 6కి అయితే దిగాము. సో ఇంకా అక్కడి నుంచి రెంటల్ బైక్స్ ఉంటాయని చెప్పి కింద దిగాము, తిరుమలలో దిగాము. సో తిరుపతికి అయితే మేము రెంటల్ బైక్స్ ఒకటైతే తీసుకున్నామండి. ఇది 24 అవర్స్కి 600 ఛార్జ్ చేస్తున్నారు. సో మాకు ఈజీగా ఉంటుంది కదా, మా బాబుని కూడా తీసుకెళ్తున్నామని చెప్పి రెంటల్ బైక్ అయితే తీసుకున్నాము. సో ఇంకా తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా 24 అవర్స్ తర్వాత అయితే దానికి మనం 1 అవర్కి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాలి అన్నారు. సో 24 అవర్స్లో వచ్చేస్తామని చెప్పి ఇంకా బైక్ మీద అయితే తిరుమల నుండి తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యామండి. అసలు ఎర్లీ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా మా బాబు కూడా ఉన్నాడు కాబట్టి సో కొంచెం స్లోగా ఒక 45 మినిట్స్లో అయితే వెళ్ళిపోయామండి. సో పైకి వెళ్తున్నప్పుడు కూడా ఇది వ్లాగ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశాను, ఎందుకంటే క్లైమేట్ చాలా బాగుంది అండ్ నాకు ఛార్జింగ్ కూడా లేదు నా ఫోన్కి. సో స్టార్ట్ అయితే చేశాను. సో ఎంతవరకు అయితే అంతవరకు పైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ తీసుకున్న తర్వాత ఛార్జింగ్ పెట్టి సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో పైకి మెల్లగా అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ యాక్చువల్గా మా బాబుకైతే మధ్యలో ఒక ప్లేస్ దగ్గర అయితే ఒక దగ్గర అయితే ఆగాము, ఎందుకంటే మా బాబుకి కొంచెం ప్యాంపర్ అయి చేంజ్ చేద్దామని చెప్పి. బస్ దిగిన తర్వాత ప్యాంపర్ చేంజ్ చేయడానికి మాకైతే ఛాన్స్ రాలేదు. సో ప్యాంపర్ చేంజ్ చేసి కొంచెం వాడికి ఫేస్ వాష్ అన్నీ చేసి కొంచెం పాలు అవన్నీ పట్టి మళ్ళీ స్టార్ట్ అవుతామని చెప్పి ఒక 10 మినిట్స్ అయితే మధ్యలో ఒక దగ్గర అయితే ఆగి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా పైకి వెళ్ళిన తర్వాత మేము ప్రీ బుకింగ్ చేసుకుందాం అనుకున్నాం రూమ్స్, కానీ అసలు ఎప్పుడు వెళ్తామో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అండి. సో ఇంకా మేమైతే వెళ్ళిన తర్వాత మళ్ళీ రూమ్స్ కూడా బుక్ చేసుకోవాలి. సో ఫస్ట్ వెళ్ళిన తర్వాత మా బాబుకి బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టేసి సో అప్పుడు రూమ్స్ అన్నీ చూసుకుని అప్పుడు యాక్చువల్గా ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ తీసుకుందామని ప్లాన్ అండి. సో అవి అయితే తొందరగా అయిపోతుంది, అదే రోజు మేము బ్యాక్ కూడా వచ్చేయచ్చు, అంటే ఇంటికి స్టార్ట్ అయిపోవచ్చు, 1 డేలో అన్నీ అయిపోతాయని. లేకపోతే నార్మల్ అంటే 100 రూపీస్ టికెట్ అలా ఉంటాయి కదా, సో అలా అయితే 2 to 3 డేస్ పట్టేస్తుందంట. మా బాబుకి ఇబ్బంది అయిపోద్దని చెప్పి ఇంకా శ్రీవాణి టికెట్స్ అయితే తీసుకుందామని చెప్పి అనుకున్నాం. ఇక్కడ మా ఆడవీధుల్లో అయితే నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఏనుగు కూడా కనిపించిందండి. మా బాబు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇక్కడ మేము వరాహి వారి టెంపుల్ అయితే విజిట్ చేసి అక్కడ దండం పెట్టుకుని అప్పుడు తిరుపతి దర్శనానికి అయితే వెళ్ళాలి అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా మా బాబు అయితే చాలా కోఆపరేట్ చేశాడండి. సో అసలు నడవడేమో అనుకున్నాం, అలాంటిది వాడు నడుస్తాను అని చెప్పి నడిచాడు. వాడు ఎత్తుకోమని అయితే ఎక్కడ ఏడిపించలేదు. సో ఇంకా నడుచుకుంటా మేము ఆల్రెడీ బైక్ మీద వచ్చాము కాబట్టి సో ఎక్కడికక్కడ పార్కింగ్స్ ఉన్నాయి. సో పార్క్ చేసేసుకుని అప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ వైకుంఠం కాంప్లెక్స్ 1కి అయితే వెళ్ళమన్నారు. మార్నింగ్ టికెట్స్ అయితే తీసుకున్నామండి. ఎలా అంటే ఇది శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్, అంటే ట్రస్ట్కి 10,000 ఇస్తున్నట్టు మేము 500 టికెట్ అండి. సో మొత్తం పర్ హెడ్ 10,500 అయింది, మొత్తం 21,000 అయితే అయిందండి. సో అవి యాక్చువల్గా మేము ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కదా, మా బాబుతో వచ్చాము, మళ్ళీ వాడు ఎక్కడ మమ్మల్ని ట్రబుల్ చేస్తాడా అని చెప్పి ఇంకా 10,000 టికెట్ అయితే తీసుకున్నాం. అంటే అది 10,000 ట్రస్ట్కి, సో 500 టికెట్ అయితే తీసుకుని ఇంకా మార్నింగ్ టికెట్స్ 800 ఇస్తారంట. సో మాకు దొరుకుతుందా లేదా అని చెప్పి చాలా భయపడ్డాం. సో ఇంకా రూమ్ కూడా తీసుకోలేదండి ఆ రోజు. రూమ్ కూడా తీసుకోకుండా ఫస్ట్ అయితే మేము టికెట్స్ దగ్గరికి, కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. టికెట్స్ తీసుకున్న తర్వాత రూమ్ అయితే తీసుకున్నాం. ఆ రూమ్ క్లిప్స్ కూడా నేను ముందు వీడియోలో అయితే యాడ్ చేస్తాను. సో రూమ్ కూడా బాగుంది. సో ఇంకా తీసుకున్న తర్వాత మేము అన్నీ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇంకా వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అన్నీ తినేసి ఈవినింగ్ 4కి అని చెప్పారు దర్శనం. సో ఆ దర్శనం ఎక్కడంటే వైకుంఠం కాంప్లెక్స్ 1కి అయితే వెళ్ళాలి అని చెప్పారు. వెళ్ళి అక్కడ ఫోన్స్ అన్నీ ఇచ్చేసి మేము మొత్తం అక్కడ ఒక లాకర్ అయితే ఉంది, మొత్తం ఆ లాకర్లో వ్యాలెట్స్ ఫోన్స్ అన్నీ పెట్టేసి దర్శనం అయితే 1 అవర్ లోపే అయిపోయినట్టు అయిందండి. మేము 4కి రమ్మన్నారు, లోపలికి వెళ్ళేటప్పటికి 4:30 అయింది. సో బయటికి వచ్చేటప్పటికి 5:30 4:45 అయిందండి. సో ఇంక ఇక్కడ వెంగమాంబ ఫుడ్ పెడతారు కదా, సో అక్కడికి వెళ్ళి ఫుడ్ కూడా తినేసి రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్. సో
టైడ్ అయితే ఏం అవ్వలేదండి. 1 అవర్ 1.5 అవర్లో దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. అంటే కాస్ట్ అయితే పెట్టాము అని చెప్పి బాధ అనిపించింది, ఎందుకంటే అంత అమౌంట్ కదా అని. కానీ చాలా దగ్గర నుంచి చూసాం దర్శనం అయితే, అసలు మాకు గూస్ బంప్స్ వచ్చినాయండి, అంత దగ్గరగా చూసాము. అంటే దేవుడికి మాకు 1 or 2 స్టెప్స్ డిఫరెన్స్లోనే చూసాము. సో కాస్ట్ ఎక్కువైనా ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు ఇలాంటి దర్శనం అయితే చేసుకోవాలి అనిపించింది. ఇంకా వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత వెంగబామ దగ్గరికి అయితే వచ్చేసాము. 6 నుంచి స్టార్ట్ అవుతుందంట డిన్నర్. సో మేము వెళ్ళి ఇంకా తినేసి, సో ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుంది కదా, సో యాజ్ యూజువల్ రైస్, సాంబార్, ఒక చట్నీ, ఒక కర్రీ అన్నీ పెట్టారు. సో ఇంకా తినేసి ఇంటికైతే వచ్చేస్తున్నామండి. సో ఇంకా యాక్చువల్గా కొంచెం షాపింగ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మా బాబు ఏది చూసినా ఎక్కడ అంటే ఏ బొమ్మలు చూసినా అన్నీ కొనమంటున్నాడు. సో ఇంకా అందుకని షాపింగ్ వద్దులే, మళ్ళీ యాక్చువల్గా రోజు నైటే మేము అంటే రిటర్న్ వచ్చేద్దాం అని అనుకున్నాం, కానీ టికెట్స్ అయితే దొరకలేదండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫ్లైట్కి అయితే చేసుకున్నాం. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలో, చూడండి. సో అది మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి. ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఆ వీడియోలో షూట్ చేశాను, అది కూడా పోస్ట్ చేస్తానండి. యాక్చువల్గా మా బాబుకి నాకు ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. సో రిటర్న్ వచ్చేటప్పుడు తిరుపతి నుంచి మేము రిటర్న్ ఫ్లైట్ జర్నీ అయితే చేసాము, ఎందుకంటే మాకు టైం లేదు. సో అన్నిటికీ బాగుంటుంది అని చెప్పి ఇంకా బయటకి వచ్చేసిన తర్వాత ఇంకా వెంగమాంబ నుంచి బయటకైతే వచ్చేసామండి. ఇంకా పార్క్ చేసిన ఏరియాలోకి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం, అంటే మాడ వీధులు అంటారు కదా, సో ఆ వీధుల్లోంచి అయితే బయటికి పార్కింగ్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మా బాబు అయితే కాళ్ళు నొప్పి వస్తాయేమో అని మేము చాలా టెన్షన్ పడ్డామండి, బట్ చాలా బాగా కోఆపరేట్ చేశాడు. వేసిన తర్వాత బయటకు వచ్చాక మా బాబుకి ఇక్కడ ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పాడని ఐస్ క్రీమ్ కోసం చూస్తున్నాం. ఇక్కడ ఎంతసేపు చూసినా ఐస్ క్రీమ్ అయితే రాలేదండి. ఇంకా మేము యాజ్ యూజువల్ రూమ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ పద్మావతి అంటే రూమ్స్ అయితే, ఈ రూమ్స్ ఎలా అంటే మాకు ఇక్కడ 10,000 టికెట్ తీసుకున్నాం కాబట్టి ఆ టికెట్స్ చూపిస్తే ఫ్రీ రూమ్స్ అయితే కాదు, ఛార్జ్ చేస్తారు. రూమ్ అయితే 24 అవర్స్కి 2,200 అండి, బట్ అమౌంట్ అయితే 4,400 కట్టాలి అని చెప్పారు. వెళ్ళేటప్పుడు 2,200 రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పారు. సో మేము 24 అవర్స్కి అయితే రూమ్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే రూమ్స్ కూడా ఎక్కడ లేవు. అంటే అమౌంట్ అయితే అయ్యింది, కానీ జర్నీ అయినా లేకపోతే దర్శనం అయినా చాలా బాగా జరిగింది. సో అంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు తిరుపతి దర్శనానికి చాలా ఇబ్బంది అయిపోయిందండి మా బాబుతో. సో మాకు అందుకని భయం వేసి, సో ఇంకా రూమ్ కూడా కొంచెం కాస్ట్ అయినా సరే నీట్గా ఉంటుంది అండ్ మాకు ఫ్రీగా ఉంటుంది అని చెప్పి, ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఇంకా రూమ్ అయితే తీసుకున్నామండి. రూమ్ కూడా చాలా బాగుంది, హైజీన్గా అన్నీ. సో అందుకే ఒక రూమ్ కూడా బాగుంది కాబట్టి వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇట్లా ఒక పెద్దదైతే డ్రెస్సెస్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. సో ఇంకా అన్నీ కూడా మేము ఇలా ఒక మిర్రర్ ఇచ్చారు, 2 బెడ్స్ ఇచ్చారండి. సో ఇంకా మాకు యాక్చువల్గా ముందు రూమ్ వాళ్ళు కూడా కొంచెం పరిచయం అయ్యారు. మేము శ్రీవాణి టికెట్స్కి వెయిట్ చేస్తున్నాం కదా, సో ఆ టైంలో వీళ్ళు పరిచయం అయ్యారండి. సో మేము రూమ్స్ కూడా వాళ్ళతో అంటే కొంచెం ఒక అమ్మాయిని అయ్యి, సో వాళ్ళతో తీసుకున్నాం. అంటే వాళ్ళతో అంటే ఇద్దరికి ఒకసారి ఆ టికెట్స్ చూపిస్తే రూమ్స్ కూడా సేమ్ ఫ్రంట్ అయి వచ్చింది వాళ్ళ రూమ్స్ కూడా. సో ఇంకా వాళ్ళతో మేము కోఆర్డినేట్ అయ్యి ఇంకా ఈవినింగ్ అయితే రూమ్కి వచ్చేసామండి. వచ్చాక మళ్ళీ వాళ్ళు షాపింగ్కి వెళ్దామని చెప్పి అడిగారు. సో ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు షాపింగ్కి అయితే వెళ్ళామండి. సో ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళి ఏమన్నా బ్యాంగిల్స్ అవన్నీ కూడా తీసుకుందామని చెప్పి అలా విండో షాపింగ్ కింద అయితే వెళ్ళాం నడుచుకుంటూ. సో మేము డిన్నర్ తినేసి వచ్చేసేటప్పటికి రూమ్కి 9:30 అయిందండి. సో ఇంకా మెల్లగా అన్నీ చూసుకుంటూ, యాక్చువల్గా షాపింగ్ అంటే ఏం లేదు, దేవుడివి ఇవి ఉంటాయి కదా, ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఫోటో ఫ్రేమ్స్ లాంటివి, అవి తీసుకోవడానికైతే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. సో మమ్మల్ని కూడా రమ్మంటే ఇంకా వాళ్ళు ఆల్రెడీ కార్ మీద వచ్చారండి, కార్ బుక్ చేసుకొని వచ్చారు. సో వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే కార్ మీదే వచ్చారు. సో ఇంకా అందుకని వాళ్ళ కార్లోనే మమ్మల్ని కూడా షాపింగ్కి రమ్మన్నారని చెప్పి మా బాబుని తీసుకుని అయితే వెళ్ళాము షాపింగ్కి. ఇంకా ఆబ్వియస్గా బొమ్మలు ఉంటే మా బుడ్డోడు అక్కడే ఉంటాడు. బొమ్మలు అయితే ఆ రోజు కొనిపించాడండి, మనీ అయితే బాగానే ఖర్చు పెట్టి ఇచ్చాడు ఆ రోజు. అసలు యాక్చువల్గా వాడు ఇప్పుడు టాయ్స్ అంటాడని చెప్పి మేము షాపింగ్ అయితే వెళ్ళలేదు, కానీ వాళ్ళు అడిగారు ఇలా షాపింగ్కి వెళ్తున్నాం వస్తారా అంటే, ఇంకా బాగోదు కదా అడిగారని చెప్పి వాళ్ళతో పాటు షాపింగ్ అయితే మేము కూడా వెళ్ళామండి. సో అన్ని విండో షాపింగే చేసాము, ఏం కొనలేదు. బట్ అక్కడి నుంచి వచ్చినప్పుడు బ్యాంగిల్స్ తెచ్చుకోవాలి అంటారు కాబట్టి ఓన్లీ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అంతే, ఇంకేం తీసుకోలేదు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే చూసామండి మేము కూడా తీసుకోవడానికి, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. అండ్ మళ్ళీ ట్రావెలింగ్లో ఇబ్బంది అవుతుందేమో, ఏమన్నా పగిలిపోతాయేమో అని చెప్పి ఇంకా
తీసుకోలేదు. జస్ట్ అట్లా విండో షాపింగ్ అంతా చేసేసి ఇక్కడ చిన్ని చిన్ని దేవుళ్ళు అయితే ఉన్నారండి. అంటే చాలా బాగున్నాయి. అంటే మ్యాట్ ఫినిష్తో ఉన్నాయి కదా, నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ చిన్నవి కూడా 600 800 అలా ఉన్నాయండి. మేము చిన్నగా దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి చిన్నవి తీసుకుందాం అనుకున్నాం. బట్ ఒక్కొక్కటి 600 అంటే అన్ని దేవుళ్ళు కలిపి తీసుకున్నా ఎక్కువ కాస్ట్ అయిపోతుందని చెప్పి ఇంకా అవి అయితే తీసుకోలేదు. సో చూసామండి, చాలా చూసాము. బట్ అక్కడ నుంచి ఒక చిన్నది దేవుడిది చాలా బాగా నచ్చింది, వెంకటేశ్వర స్వామిది. సో అదైతే తెచ్చుకున్నాము. సో ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఒకటి ఏంటంటే ఇట్లా ఓన్గా ఎవరైనా వెహికల్ వేసుకొచ్చిన వాళ్ళు అయితే ఓకే, మెల్లగా వెళ్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మేము రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళాలన్నా లేకపోతే ఎలా అయినా సరే ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఇబ్బంది కదా. సో అందుకని చెప్పి మేమైతే ఏం తెచ్చుకోలేదు. జస్ట్ చిన్నవి మాత్రం 1 2 నచ్చిన అంటే దేవుడివి అయితే తెచ్చుకున్నాం. సో ఇందులో అయితే మా బాబాయ్ అయితే ఒక బొమ్మ అయితే కొనిపించాడండి. 1600 పెట్టే ఎంత పెట్టో తీసుకున్నారు. ఇంకా ఊరుకోలేదు అది కావాలి అని చెప్పి. అంటే ఇంకా రిమోట్ కంట్రోల్ అయితే తీసుకున్నారు. ఆల్రెడీ ఒక చిన్నది 100 రూపీస్ తీసుకున్నాడు. ఇంకా మా బాబు ఎప్పటి నుంచో మా హస్బెండ్ ఎక్కువ బొమ్మలకైతే ఖర్చు పెట్టరండి. సో ఇంకెప్పటి నుంచో అడుగుతున్నాడు ఒక టాయ్. ఇంకా అది సర్లే వాడు అడుగుతున్నాడు కదా అన్నట్టు, వాడు బర్త్డే కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా అన్నట్టు ఇంకా ఆ టాయ్ అయితే తీసేసుకున్నారు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.